నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఒక ఫ్యామిలీ వ్లాగ్ లాంటిదనమాట. నేను ఇది ముందే తీయాలి అని ఏం పెట్టుకోలేదు. సడన్గా తీసిన వ్లాగ్ కదా, సో కొంచెం అంత బాగా తీయలేదనిపించింది. అండ్ నాకు వ్లాగ్స్ తీయడం కూడా ఫస్ట్ టైం కాబట్టి సరిగా తీయడానికే ట్రై చేశాను. సో ఎలా ఉన్నా చూస్తారని అనుకుంటున్నాను. సో మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి ట్రై చేసిన తర్వాత అంటే అందరూ వ్లాగ్స్ తీయండి అని అడుగుతున్నారు కాబట్టి సడన్గా తీసా. ఇది మా సడన్ ప్లాన్ అనమాట. నార్మల్గా నేను కాలేజ్కి వెళ్దామని రెడీ అవుతుంటే మా డాడీ వద్దు బయటకు వెళ్దామని చెప్పి అన్నారు. ఇంకా వెంటనే బయటకు వెళ్దామంటే ఇంకెవరు వెళ్తారు చెప్పండి కాలేజ్కి. సో అందుకే కాలేజ్ ఉండిపోయి ఇలా బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి వెళ్ళేలోపు. ఇదే మా వైజాగ్ ఇస్కాన్. ఇంకా కడుతున్నారు. ఎప్పటికి అవుతుందో ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. కొంచెం అయితే ఓపెన్ చేశారు కానీ బట్ ఫుల్ మొత్తం అంతా కట్టేసాక ఎలా ఉంటుందో చూడాలని ఉంది. సో వెయిట్ చేస్తున్నాం మేము ఆ ఇస్కాన్కి. ఇంకా దాని తర్వాత రుషికొండ, ఇదంతా రుషికొండ ఏరియా. మేమైతే యాక్చువల్లీ భీమిలీకి వెళ్దాం అనుకుంటున్నాం. అది మాకు ఫ్యామిలీ స్పాట్ లాగా అనమాట. మా మమ్మీ స్పెట్స్ పెట్టుకుంది, మధ్యలో భలే ఉంది కదా, సన్ గ్లాసెస్ పెట్టుకుంది, సిగ్గుపడిపోతుంది వీడియో తీస్తున్నానని చెప్పి. సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. మాకైతే ఈ భీమిలీ కొంచెం దూరం ఎక్కువే. ఎన్ని కిలోమీటర్స్ అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. సో దారిలోనే అలా వెళ్తూనే బైక్ మీద నేను తినేస్తున్నా. అనుకోకుండా పట్టుకున్నాను చిప్స్ అన్నీ కూడా. నార్మల్గా మేము ఎప్పటికప్పుడే వెళ్తుంటాం భీమిలీ. మాకు చెప్పా కదా ఫ్యామిలీ స్పాట్ లాగా, అనిపించినప్పుడల్లా తీసుకెళ్తారు. ఎలా లేదన్నా 3 monthsకి ఒకసారైనా తీసుకెళ్తారు. ఈసారి కూడా అలా సడన్గా వెళ్ళాం. నాకు పల్లెటూర్లు అంటే ఇష్టం అని చెప్పి అటు సైడ్ అంతా తీసుకెళ్లారనమాట. నార్మల్గా మనకు అంత ఉండవు ఇక్కడ మేము ఉండే ఏరియాలో. సో భీమిలీ సైడ్ అయితే మంచిగా ఉంటాయి, అక్కడ హట్స్ అన్నీ చాలా బాగుంటుంది. నాకు ఇష్టం అని చెప్పి అటు సైడ్ నుంచి తీసుకెళ్లారు. ఇంకా అయితే భీమిలీకి వచ్చేసాం. ఇది భీమిలీ బీచ్ మాది. నేను అంత ఎగ్జాక్ట్గా తీసానో లేదో తెలీదు. ఇంకా భీమిలీలో చాలా ఫేమస్ స్పాట్సే ఉంటాయి, లైక్ నరసింహస్వామి గుడి అని చెప్పి. ఇంకా ఇక్కడ ఈ భీమిలీ బీచ్ దగ్గర మర్మేడ్ బొమ్మ, ఇంకా అలానే బుద్ధుడి బొమ్మ, ఇవి నేను లైట్గా తీసాను. వీలైతే వాటి ఫొటోస్ కూడా ఇక్కడ నేను వీడియోస్ లాంటివి పెడుతూ ఉంటా. సో ఇంకా మేము నార్మల్గా ఎప్పుడు వెళ్ళి మేమేం చేసేది ఉండదు. అలా ఆ బెంచ్ మీద కూర్చొని కొంచెంసేపు ఆ బీచ్ వ్యూ చూసేసి ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అది చాలు. అంటే ఆ బీచ్ వ్యూ చూసేసరికి హ్యాపీ అయిపోతాం. ఇంకా చాలా ఎండలు స్టార్ట్ అయిపోయాయి అప్పుడే. అసలు చెప్పాలంటే భీమిలీలో అయితే చాలా ఎండలు ఉన్నాయి. ఇంకా అది కంట్రోల్ చేసుకోలేక ఈ పుల్ ఐస్ తీసుకున్నాం. ఎంతమందికి ఇష్టమో చెప్పండి, మాకైతే చాలా ఇష్టం. సో అంత ఎండకి ఇలాంటి ఐస్ క్రీమ్ ఏదో ఒకటి ఉండాలి డెఫినెట్గా. సో ఐస్ క్రీమ్స్ అవి తినేసాం. ఇంకా ఫ్యామిలీ అంతా మంచి మంచి పిక్చర్స్ తీసుకున్నాము. నా షార్ట్ వీడియోస్లో కానీ లేదంటే పక్కన కానీ ఎక్కడైనా నేను వీడియోస్ ఫొటోస్ ఏమైనా పెడుతూ ఉంటా. సో అనిపిస్తుంది ఇలాగ 3 monthsకి ఒకసారైనా ఇలా వెళ్ళాలి అని. మా డాడీ అయితే ప్రతి 3 monthsకి ఒకసారి తీసుకెళ్తారు. మాతో పాటు పెన్నీని కూడా తీసుకెళ్తాం మేము. దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాం, మూవీకి తప్ప. ఇంకెక్కడికి వెళ్ళా తిని మాతో వచ్చేస్తుంది. సో అలా ఎంజాయ్ చేసి వ్యూ అంతా కూడా చూడడమే. భీమిలీలో పెద్దగా మేము ఏ స్పాట్స్ తిరగము. ఉంటాయి చాలా ఫేమస్ స్పాట్స్ కానీ ఇక్కడే ఉంటాము. సో ఇంకా ఫొటోస్ తీయడానికి తీసుకెళ్తున్నాను నేను మా మమ్మీ డాడీకి. కానీ చాలా ఎండగా ఉంది. అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయి వైజాగ్లో. అసలుకి భీమిలీ అంటేనే ఆ మర్మేడ్ బొమ్మ కనిపిస్తుంది కదా అక్కడ దూరం నుంచి, అదనమాట. అదే చాలా ఫేమస్ ఈ భీమిలీ బీచ్కి. బట్ అక్కడికి ఎప్పుడు వెళ్ళి ఒక ఫోటో కూడా తీసుకోలేదు. ఎప్పుడు ఇదే స్పాట్, జస్ట్ బీచ్ దగ్గర కూర్చుంటాం. అక్కడ బోట్స్ అవి ఉంటాయి కదా, వాటిలో కూర్చొని కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతాం అంతే. ఇంకా పెన్నితో ఫొటోస్ దిగడానికి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఫొటోస్ తీసుకుంటారు దాంతో. ఆ బుద్ధుడి బొమ్మ, ఇంకా అలానే ఆ మర్మేడ్ బొమ్మ అక్కడ ఫేమస్. బట్ అటు వెళ్ళలేదు ఎప్పుడు. ఇంత ఎండలో అంత కాలు కాలుతున్నా మా పెన్ని మా మమ్మీ వెనకే వెళ్ళిపోతుంది. పాపం అసలు చెప్పాలంటే చాలా కాలు కాలిపోయి పెన్నికి. మేము చూసుకోలేదు అప్పటి వరకు. మేము అందరం చెప్పులు వేసుకున్నాం కాబట్టి మాకు తెలియలేదు. ఒక్కసారి ఇలా చెప్పులు ఇప్పి ఫోటో తీసుకున్నామంటే చాలా వేడిగా ఉంది. ఇంకా పెన్నిని వెంటనే ఎత్తేసుకున్నాము. పాపం ఎలా నడిచిందో అంతసేపు కూడా. ఇంకెక్కడ బోట్ మీద కూర్చోండి పిక్స్ తీస్తా అని నేను మా మమ్మీకి మా డాడీకి కొన్ని పిక్స్ తీసాను. కొంచెంసేపు పిక్స్ తీసేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం. పెన్ని కోసం కూడా ఫుడ్ ముందే పట్టేసుకుంటాము. అంటే ఓన్లీ చికెన్ తింటుంది కాబట్టి దానికోసం ఓన్లీ చికెన్. ఇంకా అక్కడ పిక్స్ అన్నీ తీసుకునేసరికి 2:30-3 అలా అయిపోయింది. సో ఇంకా ఆకలేసేస్తుంది, ఫుడ్ తినేద్దామని వెళ్ళాం మేము. ఇక్కడ భీమిలీలో ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. నాకు మెయిన్లీ నచ్చే స్పాట్ అయితే ఈ రింగ్ రోడ్ దగ్గర అన్ని బొమ్మలు భలే చేస్తారు. ఇప్పుడే కొత్తగా మళ్ళీ పెయింటింగ్ కూడా చేశారు. ఇంకా ఫుడ్ తినడానికి ఇక్కడ ఈ ఫ్యామిలీ రెస్టారెంట్కి వస్తాం ఎప్పుడు. బట్ ఈరోజు ఇక్కడ తినాలనుకోలే. ఎప్పుడు రెస్టారెంట్స్లో కాకుండా ఈసారి బీచ్ దగ్గర కూర్చొని తిందామని ఏమేమో ప్లాన్ చేసుకున్నాం. బట్ వెళ్ళి కూర్చోగానే అక్కడ చాలా ఆవులు, కుక్క పిల్లలు అన్నీ వచ్చేసాయి. అంటే అవి చాలా ఆకలిగా ఉన్నాయి. అసలు మేము ఒక ప్యాకెట్ ఓపెన్ చేసే లోపే ఇంకో ప్యాకెట్ అవే ఓపెన్ చేసుకొని తినేసాయి.
అంత ఆకలేసింది పాపం వాటికి. అవి తినేసి ఇంకా మేము తినే దగ్గర కూడా వచ్చాయి. మాకు ఇంకా తినాలనే అనిపించలేదు అసలు. మొత్తం వాటికే పెట్టేసాం మేము తినకుండా. బట్ కొంచెమైనా ఎంజాయ్ చేసాం. అలా ఫ్రంట్ బీచ్, అక్కడ చల్ల గాలి, కూర్చొని తినడం బాగుంది. పర్వాలేదు, కుక్క పిల్లలు తిన్నా సరే వీఆర్ హ్యాపీ. అవి కడుపు నిండా తిన్నాయి. పాపం అస్సలు చాలా ఆకలేసింది అనుకుంటా. చాలా బక్కగా కూడా ఉన్నాయి చూడ్డానికి ఇవి. ఇంకా మొత్తం వాటికే వేసేసాము. వాటికి పాపం ఎంత ఆకలి వేసాయంటే బిర్యానీ ప్యాకెట్, ఫుడ్ ప్యాకెట్ మొత్తం కవర్తోనే తినేసాయి. అలాగా ఆవులు, కుక్క పిల్లలు కూడా చాలా ఇంకా మొత్తం పెట్టేయాలనిపించింది. సరే నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళైనా తిందామని చెప్పి మొత్తం ఇంకా ఓపెన్ చేసి వాటికే పెట్టేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. నార్మల్ ఒక చిన్న కైండ్ ఆఫ్ వ్లాగ్ ఇది. ఎలా తీయాలో నాకు అంత సరిగా తెలియలేదు, సో తీయడానికి ట్రై చేసా. బట్ స్టిల్ ఇంకా ఈవినింగ్ ఇంటికి రాగానే పెన్నీకి హెయిర్ కట్ చేయించడానికి ఇక్కడికి వచ్చాము. అందరూ అడుగుతున్నారు కదా ఐస్ దగ్గర హెయిర్ కట్ చేయించండి అని. సో మీకోసం దానికి హెయిర్ కట్ కూడా చేయించేసాము. ఫస్ట్లీ దానికి అర్థమైపోయింది ఆ సెల్లని చూడగానే, ఎందుకంటే ఆల్రెడీ ఒక కుక్క పిల్లకి అక్కడ వాళ్ళు హెయిర్ కట్ చేస్తున్నారు. సో ఇంకా ఆ కుక్కకి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అది అరుస్తుంది లోపల నుంచి. బట్ బయట నుంచి స్ట్రీట్ డాగ్ దాన్ని ఏమో చేసేస్తున్నారేమో అనుకొని చూసి లోపల నుంచి ఆ కుక్క పిల్ల ఏడుస్తుందని బయట ఇది చాలా టెన్షన్ అయిపోయింది. చాలా మంచిది కదా అసలు. స్ట్రీట్ డాగ్సే బెస్ట్ అసలు. మనం వాటిని అంతగా పట్టించుకోం కానీ, బట్ అవే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్గా ఉంటాయి. సో ఇంక ఇప్పుడు మా పెన్నీ టర్న్ అనమాట. ఎంత భయపడ్డదో అసలు, ఎంత అల్లరి చేసిందో. మా డాడీ అయితే దాన్ని బాగా చూడలేక అక్కడి నుంచి లెగిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనే హెయిర్ కట్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు నేనే వీడియోస్ తీసా. ఇంక ఇక్కడి నుంచి మోస్ట్లీ మ్యూజిక్ పెట్టేస్తాను. ఇంక మాట్లాడడానికి చెప్పడానికి ఏమి ఉండదు కదా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే నేను గివ్ అవేకి మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసుకోగలను. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. Why? మొత్తానికి పెన్నీ హెయిర్ కట్ అయితే అయిపోయింది. చాలా భయపడి తిట్టించుకొని కొట్టించుకొని చేయించేసుకుంది లాస్ట్కి. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది. కొంచెం అమాయకురాల్లా కనిపిస్తుంది కదా ఇప్పుడు, బట్ దాని కళ్ళు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా తీస్తాను.